పూర్తి స్థాయిలో సమాయత్తమయ్యారు. ఇప్పుడు మనం విజయనగరం కలెక్టరేట్లో ఉన్నటువంటి కంట్రోల్ రూమ్ చూస్తున్నాం. ఇక్కడ సుమారు ఒక 10 శాఖలు, కీలకమైన శాఖలకు సంబంధించినటువంటి సిబ్బందిని అందరూ కూడా జిల్లా కలెక్టర్ నియమించడం జరిగింది. ఈ కంట్రోల్ రూమ్ ద్వారా జిల్లాలో ఎప్పటికప్పుడు పరిస్థితుల్ని పర్యవేక్షిస్తున్నారు. ప్రధానంగా ఇరిగేషన్, అగ్రికల్చరల్, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ, R&B, మెడికల్ అండ్ హెల్త్, ఇలా పంచాయతీరాజ్, ఇలా శాఖలన్నింటినీ కూడా సమన్వయం చేస్తూ జిల్లా కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి జిల్లా కలెక్టరేట్లో ఉండేటటువంటి ప్రత్యేకమైన కంట్రోల్ రూమ్లోనే మకాం వేసి 24/7 ఉదయం నుంచి కూడా మళ్ళీ రేపు ఉదయం వరకు కూడా ఈ కలెక్టరేట్లోనే పూర్తిగా ఇక్కడ మకాం వేసి ఎప్పటికప్పుడు రెవెన్యూ, ఇతర శాఖలను సమన్వయం చేస్తూ ఎప్పటికప్పుడు పలు సూచనలు చేయడం జరుగుతుంది. ఈ దశలో ఏ విధమైనటువంటి ఏర్పాట్లు చేశారు, ఇంకా ఏంటి మరిన్ని వివరాలు కలెక్టర్ వారి ద్వారానే అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఏ విధమైనటువంటి పరిస్థితి ఇప్పుడు ప్రస్తుతం జిల్లాలో నెలకొని ఉంది సార్? ఇప్పుడైతే మనకు తుఫాన్ మనకి బిట్వీన్ కోనసీమ అండ్ వెస్ట్ గోదావరి దాటిపోయింది. సో ఇప్పుడు మనకు గస్టీ విండ్స్ వస్తాయనే ఎక్స్పెక్టేషన్తో ఉన్నాం. సో వాటికైతే మనం రెడీగా ఉన్నాం మనము. అండ్ ఆల్సో వర్షం అయితే మనకి ఇంతవరకు కూడా ఏం భారీగా ఏమీ లేదు. 10 గంటల వరకు పడింది కూడా ఒక 92 మిల్లీమీటర్స్ పడింది మనకి, అంతే ఇంతవరకు కూడా. సో వర్షం పెద్దగా లేదు, గాలి కూడా ఇంతవరకు ఏం లేదు మనకి. బట్ ఈ వేరియస్ ప్లేసెస్లో మనకు అంటే ఏవి మన థాచ్డ్ హౌసెస్ కానీ ఇటువంటి ఉన్న వాళ్ళందరినీ ఎక్కడ రిస్క్ తీసుకోకుండా అందరినీ కూడా షిఫ్ట్ చేయమని చెప్పాం. సో ఇంతవరకు కూడా మనము ఒక 20 రిలీఫ్ సెంటర్స్లో 435 మందిని రిలీఫ్ సెంటర్స్లో ఇప్పుడు పెట్టడం జరిగింది. సో ఇంకా ఎవరన్నా ఉన్నా కూడా థాచ్డ్ హౌసెస్, డేంజరస్ హౌసెస్ ఏమన్నా ఉన్నా అవన్నీ కూడా షిఫ్ట్ చేయడం జరిగింది. ఇంతవరకు మనకు ఆల్మోస్ట్ 14 ప్లేసెస్లో చెట్లు పడిపోవడం జరిగింది. అవన్నీ కూడా క్లియర్ చేసాం. ఏ రోడ్డు కూడా ఇప్పుడు చెట్లు అడ్డం పడి ఇదిగా లేదు. సో పవర్ రిస్టోరేషన్ కూడా 8 పోల్స్ ఇప్పటి వరకు మనకు దెబ్బతిన్నాయి. పవర్ రిస్టోరేషన్ కూడా ఇమీడియట్గా చేయడం జరిగింది. ఇంకా మనకి వీఆర్ ప్రిపేర్డ్ ఫర్ ఇంకా నైట్ ఏమైనా వర్షం వచ్చినా కూడా వీఆర్ ప్రిపేర్డ్ ఫర్ దట్. మత్స్యకార గ్రామాల్లో అక్కడ ఉండేటటువంటి పరిస్థితి ఏ విధంగా ఉంది? మీరు ఈరోజు కనీసం ఒక 2-3 సార్లు కూడా నిన్నటి నుంచి మీరు సందర్శిస్తున్నారు. అక్కడ ఏ విధమైనటువంటి జాగ్రత్తలు అక్కడ చెప్పారు? ఎందుకోసం అంటే మళ్ళీ ఎవరైనా చేపల వేటకి వెళ్ళేటటువంటి పరిస్థితి కావచ్చు, ఏవైనా జరిగే అవకాశం ఉంటుంది. అక్కడ మత్స్యకార గ్రామాలు ఏ విధంగా సమాయత్తం చేశారు సార్? మత్స్యకార గ్రామాలు అంటే మనకు 2 మండలాలు ఉన్నాయి మనకి. ఈ 2 మండలాలు కూడా 2 స్పెషల్ ఆఫీసర్ని వేసాం. VROల్ని ప్రతి సచివాలయంలో ఉన్న ఎంప్లాయీస్ని కూడా అక్కడే పెట్టాం మనం. ఏ బోటు కూడా మళ్ళీ వెళ్ళకూడదని చెప్పి. సో అలాగే మన ఎవరైతే ఎమ్మెల్యేస్ ఉన్నారో, ఎంపీ గారు వెళ్ళారు, అందరు వెళ్ళారు. అదే ఎవరివన్ స్పోక్ విత్ మేము కూడా నేను వెళ్ళినప్పుడు వాళ్ళందరికీ క్లియర్గా చెప్పడం జరిగింది. సో మనం ఎప్పుడు తుఫాన్ ఉన్నప్పుడు సముద్రంలో పోకూడదు, పోయినా కూడా మనకు వేట కూడా దొరకదు. సో ఆ విషయం క్లియర్గా చెప్పాం. దే ఆల్సో అండర్స్టూడ్ దట్. సో ఎవరు కూడా ఇప్పుడు లోపలికి వెళ్ళడం లేదు, మనం కూడా అలౌ చేయడం లేదు. ఇప్పుడు విజయనగరంలోకి వస్తే పెద్ద చెరువు కావచ్చు, మిగిలినటువంటి మున్సిపాలిటీల్లో బొబ్బిలి, ఈ మున్సిపాలిటీలో ఉండేటటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? ట్యాంక్స్ అన్నీ కూడా ఎలా ఫిల్ అయ్యాయి? రిజర్వాయర్స్ వాటి పరిస్థితి ఏ రకంగా ఉంది సార్? ఇప్పుడు ఇక్కడ మనకు పెద్ద చెరువు ఒకటి ఉంది. సో అదైతే సేఫ్. ఇప్పటికి మనకు ఈరోజు మార్నింగ్ వెళ్ళాము, ఈవినింగ్ కూడా చూసాము మనము. దానికి ఏమేమి మనకు మేజర్ ఇన్ఫ్లోస్ లేవు, అవుట్ఫ్లోస్ కూడా సరిపోయేమైనా మనకు ఉన్నాయి. సో దాంట్లో ప్రాబ్లం లేదు. ఇంకా ఏదైతే మైనర్ ఇరిగేషన్ ట్యాంక్స్ ఉన్నాయో నిన్న మనకు చెప్పినప్పుడు ఆల్మోస్ట్ 71 ట్యాంక్స్ బ్రీచ్ అయ్యే అవకాశం ఉందని చెప్పారు. ఇమీడియట్గా మనం అంత యాక్షన్ తీసుకున్నాము. శాండ్ బ్యాగ్స్ పెట్టాము. అవన్నీ ఈ రోజుకు 17 మాత్రమే ఇంకా డేంజర్ కండిషన్లో ఉన్నాయన్నారు. వాటన్నిటికి కూడా ఈరోజు తహసీల్దార్స్ విజిట్ చేయడం జరిగింది. ఎక్కడ కూడా బ్రీచ్ లేకుండా చూశారు ఇప్పటివరకు కూడా. అండ్ అక్కడ కూడా శాండ్ బ్యాగ్స్తో మొత్తం సిస్టమ్తో ప్రొక్లైన్తో ఏమైనా అవసరం వస్తే ఒక సైడ్ బ్రీచ్ చేయడం కోసము, ఊరి మీద కానీ పొలాల మీద పడకుండా చూడడం కోసం వాటర్ను మనము యాక్షన్ అయితే తీసుకుంటూ ఉన్నాము. సో నో బ్రీచెస్ ఇప్పటివరకు కూడా. మనకు 8,000 మైనర్ ఇరిగేషన్ ట్యాంక్స్ ఉన్నాయి, ఒక ట్యాంక్ కూడా ఇంతవరకు బ్రీచ్ కాలేదు. సార్, ప్రధానంగా ఆంధ్ర, ఒరిస్సా సరిహద్దు ప్రాంతాల్లోని విస్తృతంగా వర్షాలు పడడంతో పెద్దగడ్డ జలాశయం సాలూరుకు సమీపంలో మన్యం జిల్లాలోని 12,000 క్యూసెక్ నీరుని విడుదల చేయడానికి దీనివల్ల రామభద్రపురం, బొబ్బిలి, పాచిపెంట, తెర్లాం ఈ మండలాలు మన జిల్లాలో, విజయనగరం జిల్లాలో ఉన్నాయి కాబట్టి అక్కడ ఉండేటటువంటి ప్రజలను ఏ విధంగా సమాయత్తం చేస్తున్నారు? మీ వివిధ శాఖల ప్రజలను ఏ విధంగా మీరు వాళ్ళందరూ కోఆర్డినేట్ చేస్తున్నారు సార్? సో మనకు ఫస్ట్ వార్నింగ్ 30,000 వచ్చినప్పుడు అక్కడ నుంచి మనకు విలేజెస్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. అవన్నీ కూడా లిస్ట్ అవుట్ చేసుకున్నాం. 30,000 వచ్చినప్పుడు ఏ విలేజెస్ మనకు ఎఫెక్ట్ అవుతాయి అనేది కూడా లిస్ట్ అవుట్ చేసుకున్నాము.
అక్కడ మనకు రిలీజ్ అవుతూనే మనకు 25,000కి వెళ్తూనే ఈ విలేజెస్ని అలర్ట్ చేసి ఇవన్నీ కూడా రిలీఫ్ క్యాంప్స్ తీసుకెళ్ళడానికి సిద్ధమవుతున్నాం మనం. సార్ మొన్నటి నుంచి కూడా అంటే ఈ తుఫాను వస్తుంది అనేటటువంటి నుంచి మొన్నటి నుంచి కూడా కంటిన్యూ మీరు ఇక్కడే ఉంటున్నారు. ఈ ఈ కంట్రోల్ రూము ఈ సహాయక చర్యలన్నీ ఎప్పుడు ఎంతవరకు కంటిన్యూ అవుతాయి సార్ ఇవి? ఇవి కంప్లీట్గా సబ్సైడ్ అయ్యేంత వరకు కంటిన్యూ అవుతుంది మనకి. ఇది ఫస్ట్ ఏంటి, మనకు రిలీఫ్ ఇమీడియట్గా మనకు రిలీఫ్ కావాలి. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ మనకు డ్యామేజ్ ఎన్యూమరేషన్ కూడా జరుగుతుంది. సో ఎన్యూమరేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాతే ఈ కంట్రోల్ రూమ్ క్లోజ్ చేస్తాం. సార్ ప్రధానంగా రాజాం తర్వాత చీపురుపల్లి కొన్ని నియోజకవర్గాల్లో ఎక్కువగా వరి పంట నేలవాలడం, మొక్కజొన్న పంట నేలవాలడం జరిగింది. రైతులకు ఏ విధమైనటువంటి ఇన్సూరెన్స్ ఇస్తారో, ఆ నష్టం ఏ రకంగా జరిగింది అనేటటువంటి లెక్కల్ని గణన ఎప్పుడు జరగవచ్చు సార్ అది? సో ఇప్పుడైతే మనకి ఇమీడియట్ రిలీఫ్ మీద ఉన్నాం, పంటల మీద అయితే ఇంకా మనం వెళ్ళలేదు. సో రేపటి నుంచి ఇది కొంచెం సబ్సైడ్ అయితేనే పంటల మీద కూడా వెళ్తాము. సో ఎక్కడైతే డ్యామేజ్ జరిగిందో డ్యామేజ్ రిపోర్ట్స్ కంపల్సరీగా మనం గవర్నమెంట్కి సబ్మిట్ చేస్తాము. వాట్ ఎవర్ ది డెసిషన్ ఆఫ్ ది గవర్నమెంట్ అది కంపల్సరీగా మనకు ఫార్మర్స్ కూడా ఇన్ఫార్మ్ చేస్తాం. అంటే ఇప్పుడు ఈ తుఫాన్ ఏదైతే ఉందో ఈ తుఫానుకు సంబంధించి ప్రాణ నష్టం ఎక్కడ కూడా జరగకుండా ప్రజలందరినీ కూడా సురక్షితంగా ఉంచడానికి వాటిపైనే జిల్లాలో ఉండేటటువంటి అన్ని శాఖల అధికారులు సిబ్బంది తాలూకా దృష్టి అంతా కూడా కేంద్రీకరించడం జరిగిందని, తరువాత రేపు ఎల్లుండి నుంచి ఒకవేళ పంటలు ఏవైనా సరే నష్టం అయితే